మీతో అసభ్య పదజాలం వాడడం, తిట్టడం అలా మీదకొచ్చారు గదా! అది బాధపడ్డా. ఎందుకంటే ఒక హిందూ ధర్మం కోసం పనిచేసే ఒక ఆడపిల్లని, వాళ్ళు కూడా హిందువులు, సెక్యులర్ హిందువులు కాకపోతే, ఆ సెక్యులర్ హిందువులు ఎట్లా అంటే ఒక ఆడపిల్లని ఎలా బిహేవ్ చేయాలో అంటే మనిషిగా ఉండే వాళ్ళకైతే బుద్ధుంటుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలి, రాక్షసుల్లా ప్రవర్తించాలి, ఒక ఆడపిల్లని ఇలా చేయాలి, అలా చేయాలి అనుకున్న వాళ్ళు హిందువులుగా నేను పరిగణించలేను. వాళ్ళందరికీ నన్ను ఏదో విధంగా మాట్లాడి, ఏదో విధంగా బాధపెట్టి, ఏదో విధంగా నన్ను దాడి చేయాలని డిసైడే ఇంటెన్షనల్లీ ఉంది అక్కడ. సో, అలాంటప్పుడు మనం వాళ్ళని ఎట్లా అంటాం? అలాంటి వాళ్ళని నేను అందుకే బాధపడ్డా. నేను నన్ను తిట్టినందుకు బాధపడింది కన్నా కూడా, ఇలాంటి వాళ్ళ కోసం పని చేస్తున్నానే, ఇలాంటి వాళ్ళ కోసం కదా నేను ఈ పోరాటాలు చేస్తున్నానని బాధపడ్డా నేను. నా హిందువులు, నా తమ్ముళ్ళు ఇప్పటికీ వాళ్ళని నేను ఒక చిన్న పిల్లలాగే అట్లా అంటే నాకు చాలా పెయిన్ అనిపించింది. ఒక ఒక నీకు చెల్లి లేదా? అక్క లేదా? ఇదే మాట్లాడా అక్కడ నేను. నీకు అక్క లేదారా? నీకు చెల్లి లేదారా? ఇలాగేరా బిహేవ్ చేస్తారు మీరు. ఇలాగే అడిగా నేను. ఆ ఏడుపు వీడియో ఇంకా మీ అందరికి వచ్చింది లేదు. అంత పెద్దగా ఏడిచింది ఇంకా మీకు తెలీదనుకుంటా. అంటే ఆళ్ళందరిని చూసి నాకు అంత ఏడుపొచ్చింది. సో, నేను తట్టుకోలేకపోయాను అది. నా కొడుకుని గూడా చాలా నానా మాటలన్నారు. మీకు రెస్పెక్ట్ తెలీదా? అది ఇది అని పిల్లోడు కూడా ఇదయ్యాడు. అంటే వాడి మీద కూడా దాడి చేయడానికి ట్రై చేశారు. ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించిందండి.